మేం తప్పు చేసినాము, రైతులకు 24 గంటల కరెంటు పోయి 10 గంటల కరెంటే ఇచ్చినాము, సీతారామ పనులు ఆపినందుకు ఇలా పెద్దవాగు గొట్టపై 2 ఏళ్ల ఇంతవరకు దాని మరమ్మతు కూడా చేతగాలేదు. ఈ అడ్డగోలు ఫెయిల్ అయినందుకు క్షమాపణ చెప్పండి. అది రైతు ఆశీర్వాద సభ కాదు. రైతులకు బేషరతుగా రైతు డిక్లరేషన్ పేరిట తెలంగాణ రైతాంగానికి మీరు చేసిన మోసానికి క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను ఈరోజు ఖమ్మం జిల్లా నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. ఏం ఉద్ధరించిందని ఆశీర్వాదం? గా సీతారామ మా అజయ్ గారు చెప్పిండ్రు. ఆనాడు కేసీఆర్ గారు అన్ని అనుమతులు తెచ్చిండు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలా అన్ని రకాల అనుమతులు తెచ్చి దాదాపు 80% పనులు పూర్తి చేసినాం. గా కాలువలు దవి నీళ్లు ఇచ్చే తెలివి లేదా మీకు? సీతారామ ప్రాజెక్టును అటకెక్కిచ్చేశారు. పెద్దవాగు గొట్కపై 2 ఏండ్లయింది. మీ తప్పుదం వల్ల అధికారులు సకాలంలో గేట్లు ఎత్తకపోవడం వల్ల సీతారామ ఆ రోజు పెద్దవాగు గొట్కపోయింది. మానవ తప్పిదం. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయింది. మీద వర్షాలు వస్తా ఉంటే, వరద వస్తా ఉంటే గేట్లు ఎత్తాల్సిన అధికారులు ఆ ప్రాజెక్టు దగ్గర ఎవరు లేకపోవడం వల్ల పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయి 1000 ఎకరాల్లో నష్టం జరిగింది. మరి 2 ఏండ్లైంది, ఏం చేస్తున్నారు? కొత్తగా కట్టింది ఒక్కట్లేదు. మీరు వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకపోయింది. మహబూబ్ నగర్ జిల్లాలో వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. అక్కడ ఎస్ఎల్బిసి టనల్ కుప్పగూలి 8 మంది ప్రాణాలు పోయినాయి. సుంకిశాల ప్రాజెక్టు అది కూడా కుప్పగూలి కూలిపోతే ఇయాలటి కూడా మళ్ళా కట్టలే. మీ ప్రభుత్వం వచ్చినాక సుంకిశాల కూలిపోయింది, ఎస్ఎల్బిసి టనల్ కుప్పగూలింది, పెద్దవాగు కొట్టుకపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. మీరు పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటన్నా ఉన్నదా? ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టినరా? కేసీఆర్ గారు కట్టిన ఆ సీతారామ ప్రాజెక్టు పనులు కూడా ఈ రోజు ముందుకు పోకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా రైతు సోదరులు గమనించాలి. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఆనాడు కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు. ఇప్పుడు ఎన్ని గంటల కరెంట్ వస్తుంది? ఎన్ని గంటలు వస్తుంది బాబు? 8-9 గంటలు వస్తుంది. 8-9 గంటలు